అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రచించిన రిటైర్మెంట్ జీవితం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇటువంటివి బయటికి తెలిస్తే నలుగురిలోనూ తలెత్తుకుని తిరగలేము. ఆడపిల్లలు కలవాళ్ళం. ఈ వయసులో ఆ బుద్ధులు ఏంటి అంటూ డైనింగ్ టేబుల్ వరకు వచ్చిన అత్తగారి వైపు తిరిగి పెద్ద కోడలు శాంత గట్టిగా అరుస్తోంది. నానమ్మా, నువ్వైనా చెప్పు, ఇది తప్పు కాదా? పెద్దవాళ్లు పుస్తకం చదువుకోవాలి, లేదంటే టీవీ చూడాలి. అస్తమానం ఆ మొబైల్లో చాటింగ్ ఏమిటి? నేను చూశాను కాబట్టి సరిపోయింది. నాన్న చూస్తే ఇంకా ఏవైనా ఉందా? ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది అంటూ పెద్ద మనవడు రఘు అచ్యుతరామయ్య గారి భార్య కామేశ్వరమ్మ గారితో చెబుతున్నాడు. నన్ను స్కూల్లో ఏడిపిస్తారు నాన్నమ్మ, అందరూ వేలెత్తి చూపిస్తారు. తాతయ్య చేస్తున్న పనికి ఇప్పుడు మనవరాలు రమ్య ఒకటే గోల. ఏమైందిరా, అందరూ ఒకటే అలా గొడవ పెడుతున్నారు? విషయం తెలియకుండా నా మీద అరిస్తే ఏమిటి ఉపయోగం? విషయం చెప్పండి, నేను పరిష్కారం ఆలోచిస్తాను అంటూ చెప్తున్న కామేశ్వరమ్మ గారి మాటలు విని మనవడు రఘు అచ్యుతరామయ్య గారి రూంలో నుంచి మొబైల్ ఫోన్ పట్టుకొనొచ్చి వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్ సందేశాలు చదవడం ప్రారంభించాడు. గుడ్ మార్నింగ్ తో ప్రారంభమయ్యాయి సందేశాలు. ఇలా ఉదయం ప్రారంభమైన సందేశాలు మధ్య మధ్యలో ఆరోగ్యం గురించి, పుస్తకాల గురించి, సినిమాల గురించి, షికార్ల గురించి, కుటుంబం గురించి, అలవాట్ల గురించి, హాబీలు, చుట్టాల గురించి, ఒకటేమిటి అలా రోజంతా సందేశాలతో నిండిపోయి ఉంది. కాంటాక్ట్ లిస్ట్ లో ఫోన్ నెంబర్ పింకీ అని సేవ్ అయింది. ప్రొఫైల్ పిక్చర్ ఒక అమ్మాయిది. ఇలా సందేశాలన్నీ చదువుతూ ఒకచోట ఆగిపోయాడు అనుమానంగా రఘు. రేపు సాయంకాలం పార్కుకి ఎన్ని గంటలకు తీసుకువెళ్తారు? పార్కుకి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. మనం వెళ్ళిన పెద్దమ్మ గుడి చాలా బాగుంది. అన్ని వివరాలు మా అమ్మకి చెప్పాను. చాలా సంతోషించింది. నా మనసుకు చాలా ఆనందంగా ఉంది. మీరు దగ్గరుంటే నేను ఈ లోకంలో ఉండటం లేదు. నా బాధలు, కన్నీళ్లు, నా పరిస్థితి ఏమీ గుర్తుకు రావటం లేదు. ఒంటరిగా ఉన్న నాకు మీ స్నేహం చాలా మంచి ఆనందాన్ని ఇస్తోంది. మీ మాటలు నాకు అమృతంలా ఉన్నాయి. బతకాలని ఆశ కల్పిస్తున్నాయి. ఇంట్లో మగ్గిపోయే నాకు ప్రపంచం చూపిస్తున్నారు. ప్రపంచం అంటే ఏమిటి ఇప్పుడే తెలిసింది నాకు. ఇది దేవుడు కలిపిన బంధం అంటూ సాగిపోతున్నాయి సందేశాలు. అంటే తాతయ్య టూర్లు కూడా వెళ్తున్నాడన్నమాట. తాతయ్య పొద్దున్నే టిఫిన్ చేసేసి బయటకు వెళ్ళిపోతాడు. మళ్లీ మధ్యాహ్నం 1 గంటకొచ్చి భోజనం చేసి కాసేపు పడుకొని లేచిన తర్వాత బయటికి వెళ్ళిపోతాడు. రాత్రి 8 గంటలకి ఇంటికొచ్చి టిఫిన్ చేసి చాటింగ్ మొదలు పెడతాడు. ఇంట్లో ఉన్నంతసేపు చాటింగే. రఘుకి ఎక్కడలేని కోపం వచ్చి ఫోన్ చదవటం ఆపేసి రఘు ఆలోచనలో పడ్డాడు. బయటకు వెళ్లి ఏం చేస్తాడు? ఏమిటో ఈ మెసేజ్లు, ఈ గోల ఏం అర్థం కాకుండా ఉంది. రేపు తాతయ్యని ఖచ్చితంగా అనుసరించి విషయం తేల్చేయాలి అని నిశ్చయించుకున్నాడు రఘు. అచ్యుతరామయ్య గారు ఒక జాతీయ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కొడుకు ఆనంద్ దగ్గర ఉంటున్నాడు. ఆనంద్ కూడా జాతీయ బ్యాంక్లో ఉద్యోగి. 2 పిల్లలు. అచ్యుతరామయ్య గారి మనవడు బీటెక్ చదువుతున్నాడు. మనవరాలు రమ్య ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆనంద్కి చిన్న వయసులోని పెళ్లి చేయడం మూలంగా తొందరగా తాతయ్య అయిపోయారు అచ్యుతరామయ్య గారు. ఆయనకి స్పోర్ట్స్ అంటే ఇష్టం, సంఘసేవ మరియు దైవభక్తి మక్కువ. అప్పటికే ఉదయం 9 గంటలైంది. అచ్యుతరామయ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తున్నారు. ఎవరూ ఆయనతో మాట్లాడటం లేదు. అచ్యుతరామయ్య గారు టిఫిన్ చేసేసి బయటకు నడుచుకుంటూ బయలుదేరారు. 10 నిమిషాల తర్వాత మనవడు రఘు కూడా అచ్యుతరామయ్య గారిని అనుసరించాడు. 1 కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న బంగ్లా లోపలికి వెళ్లారు అచ్యుతరామయ్య గారు. బంగ్లా పైకి చూస్తే చాలా పెద్దదిగా ఉంది. బాగా డబ్బున్న వాళ్ళ ఇల్లేమో అనుకుంటూ రఘు ఆ ఇంటి ఎదురుగా చెట్టు వెనక నిల్చున్నాడు. ఏమైనా పర్వాలేదు, తాతయ్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకుంటూ రఘు ధైర్యంగా లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లడానికి వాచ్మ్యాన్ పర్మిషన్ ఇవ్వలేదు. రఘు వెంటనే అచ్యుతరామయ్య గారికి ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పాడు. లోపలి నుంచి వచ్చిన అచ్యుతరామయ్య గారిని చూసి వాచ్మ్యాన్ సల్యూట్ చేసి రఘుని లోపలికి పంపించాడు. రఘుని చూసి అచ్యుతరామయ్య గారు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు. రఘు కూడా అచ్యుతరామయ్య గారిని అనుసరించి హాల్లోకి అడుగుపెట్టి అక్కడ దృశ్యం చూసిన తర్వాత రఘు ఆశ్చర్యపడ్డాడు. సుమారు 15 సంవత్సరాల పిల్లవాడు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. ఎదురుగుండా టేబుల్ మీద పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. ఇంతలో లోపలి నుంచి మంచినీళ్లు తాగుతారా అని పని మనిషి వచ్చి రఘుని అడిగింది. రఘు అడ్డంగా తల ఊపాడు. జమా, పింకీ పాలు తాగి మందులు వేసుకోవాలి, పాలు తీసుకురా అంటూ పని మనిషి వైపు తిరిగి చెప్పాడు అచ్యుతరామయ్య గారు.
రఘుకి ఏం మాట్లాడాలో తోచలేదు. మౌనంగా తాతయ్యకు కూడా చెప్పకుండా కుర్చీలోంచి లేచి ఇంటికొచ్చేశాడు. మధ్యాహ్నం 1 గంట అయ్యింది. అచ్యుతరామయ్య గారు ఎప్పటిలాగే బయట నుండి వచ్చి భోజనానికి వచ్చి కూర్చున్నాడు. తాతయ్య, నన్ను క్షమించు. నిన్ను అనుమానించాను. నీ మీద అందరికీ అనుమానం రేకెత్తించాను. అనవసరంగా అందరి మనసులు పాడు చేసి నిన్ను తిట్టించాను అంటూ కాళ్ల మీద పడ్డాడు. రఘుని లేవనెత్తి, అదేమీ లేదురా. చూడు, మొట్టమొదట ఇతరుల ఫోన్లు దొంగతనంగా వాట్సాప్ చూడటం చాలా తప్పు. అయితే ఆ మెసేజ్లు చూస్తే ఎవరికైనా అనుమానం రాక తప్పదు. నీకొక విషయం చెప్పాలి. ఎవరికీ ఇంతవరకు చెప్పలేదు. నేను బ్యాంకులో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నాకు ఏమీ కాలం గడిచేది కాదు. ఏం చేయాలో తోచేది కాదు. అలా అని మళ్లీ ఉద్యోగం ఎక్కడా చేయలేను. డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగాని ఆలోచిస్తూ కూర్చుంటే ఒకరోజు పేపర్లో ఒక ప్రకటన చూశాను. అది ఒక బాగా ధనవంతులు, పెద్ద ఉద్యోగస్తులు ఇచ్చిన ప్రకటన. భార్యాభర్త కూడా ఇద్దరు ఒక బ్యాంక్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. పొద్దున్న లేస్తే వాళ్ళు బ్యాంకు కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్లకు ఒక అబ్బాయి. పాపం, చిన్నప్పుడే పోలియో వచ్చి వీల్ చైర్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటాడు. తల్లికి తండ్రికి అబ్బాయిని పట్టించుకునే తీరిక గాని సమయం కాని లేవు. ఉదయం 9 గంటలకు ఇంట్లోంచి వెళ్లిపోయిన వాళ్ళు రాత్రి ఎప్పుడో కొంపకు చేరుతారు. పాపం, పింకు వారికి సమస్యగా తయారయ్యాడు. కదల్లేని పరిస్థితి. సొంత మనుషులు ఎవరు ఇంట్లో ఉండనే పరిస్థితి. చూసుకోవడానికి పనివాళ్లు చాలా మంది ఉన్నారు. స్కూల్కి వెళ్లలేడు. 10వ తరగతి ప్రైవేట్గా చదువుతున్నాడు. అందుకని వారి ఇంటికి వచ్చి చదువు చెప్పి ఆ అబ్బాయికి అన్ని పనులు పనివాళ్ల చేత చేయించే ఒక కేర్ టేకర్ వారికి కావాలి. జీతం కోరినంత ఇస్తామని కాస్త కరుణా జాలి దయ ఉన్నవాళ్లు, సేవ అంటే ఇష్టం ఉన్నవాళ్లు, చదువు చెప్పగల స్తోమత ఉన్నవాళ్లు కావాలంటూ ప్రకటన ఇచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరు బిజీగా ఉండటం వల్ల ఇంట్లో ఆ పిల్లవాడితో మాట్లాడేవాళ్లు ఎవరూ లేరు. పనివాళ్లు ఎక్కడో మూల కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. పిలిస్తేనే వస్తారు. మనసుతో మాట్లాడేవాళ్లు ఎవరూ లేరు. అమ్మా నాన్నల దగ్గర ఆ ప్రేమ, ఆప్యాయత, అభిమానం దొరకలేదు. పిల్లవాడు పరిస్థితి చూసి ఒకసారి హాస్టల్లో జాయిన్ చేశారు. అబ్బాయికి అక్కడ వాతావరణం నచ్చక, తిండి నచ్చక 1 రోజుల పాటు జ్వరం వచ్చింది. అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. నీకు తెలుసుగా నాకు సేవ అంటే ఇష్టమని. ఆ అబ్బాయిని చూడగానే నాకు చాలా జాలి అనిపించింది. విధి చాలా విచిత్రమైనది. మామూలుగా ఉంటే ఈ పాటికి కాలేజీలో చదువుతూ ఉండాలి. ఇది ఒక ఛాలెంజ్గా ఈ బాధ్యత తీసుకున్నాను అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు అచ్యుతరామయ్య గారు. వారానికి ఒకసారి పార్కుకు తీసుకెళ్తాను. మరొక వారం గుడికి తీసుకెళ్తూ ఉంటాను. కొంతసేపు టీవీ చూస్తాం, కొంతసేపు చదువుకుంటాం. ఏబిసిడీల దగ్గర నుంచి తెలుగు అక్షరాల దగ్గర నుంచి నేర్పించడం మొదలుపెట్టాను. ఇలా ఆ అబ్బాయి నాకు బాగా దగ్గరయ్యాడు అంటూ చెప్పుకొచ్చారు అచ్యుతరామయ్య గారు. ఆ అబ్బాయి పేరు టింకు. నువ్వు చూసింది వాళ్ళ అమ్మగారి ఫోటో. ఒకసారి నేను పనిలో చేరిన మొదటి నెలాఖరున వాళ్ళ నాన్నగారు కవర్ నిండుగా నోట్లు పెట్టి టేబుల్ మీద పెట్టారు. నేను తిరిగి వాళ్ళ చేతిలో పెట్టి 2 చేతులెత్తి దండం పెట్టాను. ఇది సేవ, నా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాను. కాలాన్ని సద్వినియోగం చేయాలనే ఆలోచన తప్పితే సంపాదించాలనే కోరిక లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ అబ్బాయి ఉన్నత స్థితికి వచ్చేంత వరకు నా ఆరోగ్యం బాగుంటే నేను కృషి చేస్తూనే ఉంటాను. ఒక సాధారణ పిల్లవాడి వృద్ధిలోకి తీసుకురావటం అనేది పెద్ద కష్టమైన పని కాదు. ఈ విభిన్నమైన వ్యక్తిని స్కూల్కి పంపించకుండా చదివించడం అనేది చాలా కష్టమైన పని. ఇది నాకు ఛాలెంజ్ లాంటిది ఈ వయసులో అంటూ చెప్పాను. ఈ ఛాలెంజ్లో విజయం సాధించినాడు నేనే మీ దగ్గర అడిగి తీసుకుంటాను. అంతవరకు వేచి ఉండండి అంటూ చెప్పాను. అచ్యుతరామయ్య గారి కుటుంబ సభ్యులందరి కళ్లల్లో నీళ్లొచ్చాయి. తొందరపడి అచ్యుతరామయ్య గారిని అనుమానించినందుకు, ఈ వయసులో అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ పెద్ద కోడలు శాంత కాళ్లకు నమస్కారం చేసింది. తాతయ్య, యు ఆర్ గ్రేట్ అంటూ మనవరాలు వచ్చి గట్టిగా పట్టుకుంది. పింకీ చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళకపోవడం మూలంగా చదువు మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా అచ్యుతరామయ్య గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కోచింగ్ ఇవ్వడం వల్ల 10వ తరగతి ఇంటర్మీడియట్ 2nd క్లాసులో పాస్ అయ్యి డిగ్రీలోకి వచ్చాడు. ప్రతి పరీక్షకు కారులో పరీక్షా హాల్ వరకు తీసుకెళ్లటం, పరీక్ష రాసేటంత వరకు ఆ చెట్టు కింద కూర్చోవటం అచ్యుతరామయ్య గారు చేసేవారు. ఒక్కోసారి పరీక్ష కేంద్రం చేరాలంటే మెట్లు ఎక్కవలసి వచ్చేది. ఆ కాలేజీలో ఉన్న అటెండర్ల సహాయం తీసుకుని వీల్ చైర్లో పింకీని కూర్చోబెట్టి పైకి మోసుకుని వెళ్లేవారు. ఇలాంటి కష్టాలని పడి మొత్తానికి పింకీ డిగ్రీ 2nd క్లాస్లో పాస్ అయ్యాడు. తాతయ్య దినచర్యలో మార్పు లేదు. పింకూకి బ్యాంక్లో ప్రొఫెషనల్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. తాతయ్య మధ్యాహ్నం ఇంటికి తిరిగొస్తూ యాక్సిడెంట్లో లారీ గుద్దు చనిపోయాడు. అలా 1 సంవత్సరం కాలం గడిచింది.
పింకు తల్లి తండ్రి ఒకసారి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారు. తెరిచి చూస్తే ఆశ్చర్యం. తాతయ్యకి గుడి. ఆయన దేవుడే మా దృష్టిలో. ఇది పింకు కోరిక. పింకు ఏది కోరితే అది చేస్తామంటూ ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. బ్రతికితే తాతయ్యలా బ్రతకాలి అంటూ మనవరాలు మనవడు ప్రతిరోజు ఆ గుడికి వెళ్లటం అలవాటు చేసుకున్నారు. మనిషి తన నిజ జీవితంలో చేసే పని వల్ల ప్రతి ఒక్కరి గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాడనేది ఒక నగ్న సత్యం. అచ్యుతరామయ్య గారి రిటైర్మెంట్ జీవితం అందరికీ ఆదర్శంగా ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.